హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా మీ ముందు అందరూ ఎలా ఉన్నారా అండి? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. సో మీలో ఒకరైతే కమెంట్ చేశారనమాట, అక్క మీ యాక్సెంచర్ జర్నీ గురించి ఒకసారి మాతో షేర్ చేసుకోండి, స్ట్రీమ్ ట్రైనింగ్ ఎలా జరిగింది, ప్రైమర్స్ రిజల్ట్స్ ఏంటి అలా అని చెప్పి. సో నేనైతే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. నవంబర్ 27కి ఐఎమ్ జస్ట్ కంప్లీటింగ్ మై 1 year యాక్సెంచర్ జర్నీ అనమాట. సో ఈ వీడియోలో అయితే నా 1 year యాక్సెంచర్ జర్నీని మీతో షేర్ చేసుకోవాలని ఇలా మీ ముందు వచ్చేసాను. సో నేనైతే యాక్సెంచర్కి ఆఫ్లైన్లోనే అప్లై చేశాను. సో ఐ స్టార్టెడ్ అప్లయింగ్ అరౌండ్ మే. సో ఫస్ట్ వీక్ ఆఫ్ మేలో అయితే నేను అప్లై చేశాను అనమాట. అండ్ దెన్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఆల్ మై రిక్రూట్మెంట్ ప్రాసెస్ బై సెప్టెంబర్ ఎండ్కి అంతా అయిపోయింది. అండ్ నాకైతే నవంబర్ 28కి అయితే ఆన్బోర్డింగ్ ఇచ్చారనమాట. సో ఫస్ట్ డే అయితే లైక్ జస్ట్ డాక్యుమెంట్ సబ్మిషన్ అండ్ దెన్ పాన్ కార్డ్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో పోస్ట్ యువర్ సక్సెస్ఫుల్ ఆన్బోర్డింగ్ యూ విల్ గెట్ అ మెయిల్ సేయింగ్ దట్ యూ నీడ్ టు కలెక్ట్ ద ల్యాప్టాప్. సో ఆఫ్టర్ కలెక్టింగ్ ద ల్యాప్టాప్ మీకు తర్వాత 2 days ఆఫ్ ఎన్జేఎక్స్ అయితే ఉంటుంది. సో ఎన్జేఎక్స్ అంటే సో లైక్ మీకు యాక్సెంచర్ పాలసీస్ అండ్ డేటా ప్రైవసీ వాటి గురించి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో పోజ్ దట్ 1 week మీకు టైం ఇస్తారనమాట, ప్రైమర్స్ మాడ్యూల్స్ ఎవరైనా కంప్లీట్ చేయకపోతే కంప్లీట్ చేయడానికి అండ్ ఆల్సో మీరు చదువుకోవడానికి. సో ఆఫ్టర్ 1 week యూ విల్ స్టార్ట్ గెట్టింగ్ మెయిల్స్. సో మీకు మాక్ టెస్ట్ ఉంటుందని చెప్పి మెయిల్స్ వస్తాయి. అండ్ మాక్ టెస్ట్ తర్వాత యూ విల్ హ్యావ్ ద ప్రైమర్స్ ఎగ్జామ్ ఆల్సో. సో ఆ టైంలో మీరు ఎవరైనా ఒకవేళ ప్రైమర్స్ మాడ్యూల్స్ కంప్లీట్ చేయకపోతే కంప్లీట్ చేసుకొని అండ్ ఆల్సో యూ స్టార్ట్ ప్రిపేరింగ్ ఫర్ దాట్. ఓకే, ప్రైమర్స్ మాక్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మాక్ టెస్ట్ తర్వాత మీకు మెయిన్ టెస్ట్ ఉంటుంది. సో మెయిన్ టెస్ట్ అయితే అది ఆఫీస్లోనే జరుగుతుంది. సో ఆన్లైన్ ప్రాక్టరింగ్ ఉంటుంది అండ్ ఆఫ్లైన్ ప్రాక్టరింగ్ కూడా ఉంటుంది. సో ఆన్లైన్ ప్రాక్టరింగ్ అంటే మీకు ఆల్రెడీ ల్యాప్టాప్లో కూడా యూ విల్ హ్యావ్ అ ప్రాక్టర్ వాచింగ్ యూ. అండ్ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి మీకు పిఓసీస్ కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ వైల్ యూర్ రైటింగ్ అనమాట. జస్ట్ write your exam carefully, okay? And after that మీకు ఒక 10-15 days or within a వీక్ టు 2 weeks స్పాన్ టైంలో మీకు ప్రైమర్స్ రిజల్ట్స్ కూడా వస్తాయన్నమాట. అండ్ బై ద టైమ్ యూ స్టార్ట్ గెటింగ్ యువర్ రిజల్ట్స్ మీకు స్ట్రీమ్ అలొకేషన్ కూడా జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్సెస్ అండ్ ద అవైలబిలిటీ ఆఫ్ ద సీట్స్ యూ విల్ గెట్ ది స్ట్రీమ్ అనమాట. So guys, I'll give a small advice here. So as soon as you get the primers modules, you start working on it, okay? మీరు కంప్లీట్ చేసి అంటే బిఫోర్ ఆన్బోర్డింగ్ డేట్ మీరు కంప్లీట్ చేసేసేయండి. అండ్ ఆల్సో అన్ని కాన్సెప్ట్స్ పైన ఒక బేసిక్ ఐడియా అయితే పెట్టుకోనండి అండ్ మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. ఐల్ టెల్ యూ వై. గైస్, ప్రైమర్స్ ఎగ్జామ్ అయితే 20 మార్క్స్కి ఉంటుంది. సో 15 and above అంటే 75% మార్క్స్ కనుక మీరు తెచ్చుకున్నట్టయితే మీకు 10K బోనస్ ఉంటుంది అనమాట. సో ఈ బోనస్ అనేది మిస్ చేసుకుంటే మీకు లాస్ ఉంటుందా లేదా నేను చెప్తాను. ఎందుకంటే మనకి సిటీసీ అయితే 4.5 కానీ 4.6 అట్లా ఉంటుంది అనమాట సిటీసీ టోటల్ ప్యాకేజ్. దాంట్లో నుంచి ఈ 10K కూడా వేరియబుల్ పేలో ఉంటుంది అనమాట. సో ఎవరైతే మీరు 15 మార్క్స్ అండ్ అబవ్ అయితే తెచ్చుకుంటారో ప్రైమర్స్లో యూ గెట్ ద 10K, ఓకే? ఒకవేళ మీరు 15 మార్క్స్ కంటే తక్కువ తెచ్చుకున్నారంటే యూ విల్ లూజ్ దట్ 10K ఇన్ దట్ ప్యాకేజ్ ఓన్లీ. సో అది కూడా ఆ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో తెచ్చుకున్న వాళ్ళకి యూ విల్ గెట్ ద హోల్ ప్యాకేజ్ అండ్ తెచ్చుకున్న వాళ్ళకి యూ లూజ్ 10K దేర్. సో దిస్ ఈజ్ వై ఐ టెల్ యూ ప్రిపేర్ వెల్ అండ్ దెన్ రైట్ ది ఎగ్జామ్ వెల్ అనమాట. ఇన్ మై కేస్ నాకైతే 16 మార్క్స్ వచ్చినాయి. సో ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ దట్ 10K బోనస్. సో ఐ గాట్ దట్ 10K బోనస్ అనమాట. ఓన్లీ 15 మార్క్స్ అండ్ అబౌవ్ తెచ్చుకుంటే సరిపోదండి. యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ దట్ హోల్ కోర్స్ విత్ ఇన్ ద టైమ్ ఆల్సో. సో ఈ 2 కంప్లీట్ చేశారంటే యూ విల్ గెట్ దట్ 10K బోనస్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్రైమర్స్ మాడ్యూల్స్ అండ్ ప్రైమర్స్ జర్నీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ అలొకేషన్ అనమాట. సో స్ట్రీమ్ అనేది బేస్డ్ ఆన్ యువర్ స్ట్రీమ్ సెలెక్షన్ అండ్ ఆల్సో ద అవైలబిలిటీ ఆఫ్ సీట్స్ మీకైతే ఒక స్ట్రీమ్ వస్తుంది. సో ఆ స్ట్రీమ్ అనేది ఈదర్ ఇట్ కెన్ బి 1 month ఆర్ 3 months ఆర్ ఇట్ కెన్ బి ఆల్సో 6 months అనమాట. సో ఇన్ మై కేస్ ఇట్ వాస్ 6 months అనమాట. సో నాకైతే ఆరకిల్ రిలేటెడ్ స్ట్రీమ్ అయితే వచ్చింది. అండ్ ఇన్ మై కేస్ నా స్ట్రీమ్కి అయితే డంప్స్ లేవన్నమాట. సో వీ హ్యావ్ టు సోలోలీ డిపెండ్ ఆన్ అవర్ సెల్స్ అనమాట. ఎందుకంటే లైక్ 2 to 3 years నుంచి మా స్ట్రీమే లేదంట. అండ్ ఇట్ వాస్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ లైక్ 2-3 years our స్ట్రీమ్ స్టార్టెడ్. సో దానివల్ల సో మేమే చదువుకోవాల్సి వచ్చింది. సో వీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ డంప్స్ టు రిలై ఆన్. సో మేమే చదువుకొని అండ్ వీ సమ్హౌ గాట్ త్రూ ద ఎగ్జామ్స్. సో మాకైతే 4 ఎగ్జామ్స్ ఉన్నాయి అనమాట. లైక్
6 మంత్స్ అని చెప్పాను కదా. సో లైక్ 1.5 మంత్ గ్యాప్లో మాకు 4 MCQ టెస్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ దోస్ ఆర్ ఆల్ 20 MCQs అండ్ 20 మార్క్స్కి అయితే ఉన్నాయి. సో ఓవరాల్ మాకు ఇట్ వాస్ లైక్ 100 మార్క్స్కి అనమాట. సో వీ హ్యావ్ లైక్ 4 MCQ tests, each has 20 marks and then also primers అనమాట. సో అగైన్ దట్ ఈస్ 20. సో ఓవరాల్ 100 మార్క్స్కి మాకైతే 60% అయితే 60% అయితే మినిమం పర్సంటేజ్ ఉండాలి. సో దట్ వీఆర్ ఎలిజిబుల్ టు మూవ్ టు అనదర్ లెవెల్. సో యా నేనైతే ఐ మెయింటైన్ ద గ్రేడ్స్ అండ్ మార్క్స్. సో నేనైతే 60% కంటే ఎక్కువగానే తెచ్చుకొనిన్నాను. అండ్ ఐ పాస్ ద స్ట్రీమ్ ట్రైనింగ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో నా స్ట్రీమ్ ట్రైనింగ్ అయితే 6 మంత్స్ ఉందని చెప్పాను కదా. మిగతా వాళ్ళకి లైక్ ఓన్లీ 1 మంత్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళకైతే ఏంటంటే 2 MCQ టెస్ట్స్ ఉన్నాయి. అవైతే లైక్ 40 MCQs అట్ ఏ టైం ఉన్నాయి. సో మాకైతే 20 ఉన్నాయి కదా. సో వాళ్ళకి అట్ ఏ టైం 40 ఉన్నాయి అనమాట. సో వాళ్ళది 1 మంత్లో అయిపోయింది. అండ్ దట్ ఈస్ హౌ దే హ్యాడ్ దే ట్రైనింగ్ కంప్లీటెడ్ ఇన్ 1 మంత్ అనమాట. సో మీకు ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ఉన్నా కూడా బట్ యూ విల్ హ్యావ్ అ ఛాన్స్, లైక్ ఐ టోల్డ్ యూ ఇన్ ప్రీవియస్ వీడియోస్ ఆల్సో. సో మీకైతే 2 RT టెస్ట్లు అయితే ఉంటాయి ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఫెయిల్ అయితే అని. సో ఆ 2 RT టెస్ట్ లోపు మీరు కంప్లీట్ చేసేసుకోవాలి, ఆర్ ఎల్స్ యూ విల్ బీ అవుట్ ఆఫ్ ది ఎక్సెంచర్. సో ఆ 2 ఛాన్సెస్ని యూటిలైజ్ చేసుకొని you prepare well and then you just get through that stream training. Post year successful completion of stream training you will start getting mails, hard locking mails అనమాట. సో ఏంటంటే ఒకవేళ మీకు 1 మంత్ స్ట్రీమ్ ట్రైనింగ్ ఉందనుకోండి, సో మొత్తం స్ట్రీమ్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని బెంచ్లోకి వేస్తారు అండ్ దెన్ యూ విల్ బీ హార్డ్ లాక్డ్ ఇంటూ ప్రాజెక్ట్ అనమాట. బట్ ఇన్ మై కేస్ నాకు 6 మంత్స్ ట్రైనింగ్ ఉందని చెప్పాను కదా. సో నాకేంటంటే 3 మంత్స్ లోపు, అంటే లైక్ నా 3 మంత్స్ స్ట్రీమ్ ట్రైనింగ్ అయిపోయింది, అంటే 2 MCQs అయితే అయిపోయాయి అనమాట. సో ఆఫ్టర్ దట్ మమ్మల్ని అయితే బెంచ్లోకి వేసేసారు అండ్ దెన్ వీ స్టార్టెడ్ గెట్టింగ్ హార్డ్ లాక్ మెయిల్స్ అనమాట. సో కరెక్ట్గా నాదైతే లైక్ నాది డిసెంబర్లో స్టార్ట్ అయింటుంది కదా ట్రైనింగ్ అనేది. సో నాకైతే March 13th అంతా నాకైతే హార్డ్ లాక్ మెయిల్ అయితే వచ్చేసింది అనమాట. సో ఆల్మోస్ట్ నన్ను 3 డేస్లో నేను బెంచ్లో ఉన్నాను. ఆఫ్టర్ దట్ ఆన్ March 13th నాకైతే హార్డ్ లాక్ మెయిల్ వచ్చిందనమాట. సో దట్ ఈజ్ ఐఎమ్ హార్డ్ లాక్ ఇంటూ 1 ప్రాజెక్ట్ అని. సో ఆఫ్టర్ దట్ ఐ కంప్లీటెడ్ మై స్ట్రీమ్ ట్రైనింగ్ ఇన్ May అనమాట. సో ఆల్మోస్ట్ లైక్ ఐ కెన్ సే May 20th కల్లా నాకు స్ట్రీమ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. బట్ బిఫోర్ దాట్ ఓన్లీ ఐ వాజ్ ఆల్రెడీ హార్డ్ లాక్డ్ ఇంటూ ప్రాజెక్ట్ అనమాట. సో బేస్డ్ ఆన్ ది టైమ్ లైన్స్, మీకు ఎన్ని మంత్స్ ట్రైనింగ్ ఉంది దాన్ని బట్టి కూడా మీకు ఇదర్ మీరు ట్రైనింగ్లో ఉన్నప్పుడే మీరు హార్డ్ లాక్లో పడవచ్చు, లేదు అంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు హార్డ్ లాక్ రావచ్చు ప్రాజెక్ట్. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ మై కేస్. అండ్ దెన్ బట్ యూ హ్యావ్ టు కంప్లీట్ అట్ ద ఎండ్ మీ స్ట్రీమ్ ట్రైనింగ్ మార్క్స్ అయితే ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో యూ హ్యావ్ టు కంప్లీట్ దట్ స్ట్రీమ్ ట్రైనింగ్ అండ్ యూ షుడ్ పాస్ ది ఎగ్జామ్స్ అనమాట. యూ మస్ట్ మెయింటైన్ 60% ఓవరాల్, సో ఇన్ ఆర్డర్ టు గెట్ త్రూ ఆల్ ది ఎగ్జామ్స్. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ నాకు అయితే ప్రాజెక్ట్ అలొకేట్ అయింది అండ్ దెన్ ఐ స్టార్టెడ్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై స్ట్రీమ్ ట్రైనింగ్ ఓన్లీ. ఓకే, సమ్ టైమ్స్ మీ ప్రాజెక్ట్ అనేది మీ స్ట్రీమ్ ట్రైనింగ్ రిలేటెడ్ ఉంటుంది అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ నాట్ బీ రిలేటెడ్ అనమాట. అంటే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అండ్ దెన్ ఆల్సో మీ స్ట్రీమ్ అలొకేషన్ అవైలబిలిటీని బట్టి మీకు ప్రాజెక్ట్ అనేది అలొకేట్ అవ్వచ్చు. ఇన్ మై కేస్ నా ప్రాజెక్ట్ అయితే నా స్ట్రీమ్ ట్రైనింగ్కి రిలేటెడే ఉండింది. అండ్ ఫార్చునేట్లీ ఐ గాట్ ద బెస్ట్ టీమ్ అనమాట. నా ఫస్ట్ టీమే బెస్ట్ టీమ్ అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్ విత్ దెమ్. కెన్ సే ఐఎమ్ లక్కీ బికాస్ నాకైతే మంచి టీం దొరికింది. దే ఆర్ వెరీ సపోర్టివ్. సో చిన్న డౌట్స్ అడిగా కూడా వాళ్ళు విసుక్కోకుండా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. హెల్ప్ మీ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. And apart from work I can also say that I am lucky because నాకు 2 team lunches కూడా ఉన్నాయి. I also got the chance to have fun besides the work also. ఇంతటితోనే అయిపోయింది అనుకోకండి. సో పోస్ట్ సక్సెస్ఫుల్ ప్రైమర్స్ ఎగ్జామ్ అండ్ స్ట్రీమ్ ట్రైనింగ్ ఎగ్జామ్ అండ్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ అలొకేషన్ మీరు ప్రాజెక్ట్లో వర్క్ చేసిన తర్వాత అండ్ మీరు దేనికోసం వెయిట్ చేస్తారు? ప్రమోషన్ కోసమే కదా. సో టు గెట్ యాక్సెంచర్లో అయితే డిఫాల్ట్గా 2 years తర్వాత అయితే మనకి ప్రమోషన్ వస్తుంది అనమాట. బట్ ఒకవేళ 1 year తర్వాతనే అండ్ బిట్వీన్ 1 to 2 years లోపలే మీకు ప్రమోషన్ తెచ్చుకోవాలంటే దేర్ విల్ బి 1 exam కాల్డ్ టెక్ లీప్ అనమాట. సో టెక్ లీప్ ఎగ్జామ్ అయితే మీరు రాశారంటే యూ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్. ఓకే,
సో యుల్ హ్యావ్ 3 ఛాన్సెస్ అనమాట. అంటే 3 స్కూల్స్ ఉంటాయి. స్కూల్ 1, స్కూల్ 2, స్కూల్ 3 అని. సో యూ హ్యావ్ 3 ఛాన్సెస్ టు బీ ఎలిజిబుల్ ఫర్ ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్. సో ఈ 3 ఛాన్సెస్ లోపు ఒకవేళ మీరు ఎగ్జామ్ అయితే పాస్ అయ్యారనుకోండి, అంటే క్లియర్ చేశారనుకోండి, యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్. అండ్ టెక్ లీప్ ఒక్కటే కాదనమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా, దెర్ ఆర్ సమ్ అదర్ క్రైటీరియా ఆల్సో. సో యూ షుడ్ బీ కంప్లీటెడ్ 1 year in Accenture by the time టెక్ లీప్ ఈస్ క్లియర్డ్ ఆర్ వెన్ ద ప్రమోషన్ సైకిల్ ఓపెన్స్ అనమాట. సో మీరు టెక్ లీప్ ఎగ్జామ్ క్లియర్ చేసిండాలి అండ్ 1 year అయితే ఎక్సెంచర్లో కంప్లీట్ చేసిండాలి అండ్ ఆల్సో 6 months ప్రాజెక్ట్ ఛార్జ్ కూడా అయితే యూస్ చేయాలన్నమాట. అంటే ఒక ప్రాజెక్ట్లో 6 monthsగా వర్క్ చేస్తూ ఉండాలి బై ద టైమ్ ద ప్రమోషన్ సైకిల్స్ ఓపెన్స్ అనమాట. సో అప్పుడు మీరైతే ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్కి ఎలిజిబుల్ అయినట్టు. అండ్ బై డిఫాల్ట్గా ఒకవేళ మీరు 1 year అయితే కంప్లీట్ చేశారనుకోండి, యూ విల్ గెట్ సమ్ హైక్ అనమాట. అరౌండ్ లైక్ 8 to 11% అయితే మీకు హైక్ అనేది రిలీజ్ చేస్తారనమాట. ఇట్ ఈస్ డిఫాల్ట్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ యూ కంప్లీట్ విత్ ఎక్సెంచర్ మీకైతే డిఫాల్ట్గా ఇంత పర్సంటేజ్ అని అయితే హైక్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ 1 year in Accenture లుక్స్ లైక్ అనమాట. సో నేనైతే మ్యాక్సిమం అన్ని పాయింట్స్ని కవర్ చేశాను. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ అయితే చేయండి అండ్ ఐ ట్రై టు క్లియర్ యువర్ డౌట్స్. అండ్ లైక్ దేని గురించి అయినా వీడియోస్ కావాలి అంటే యూ జస్ట్ కమెంట్ బిలో. నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ యా, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to my channel and see you in next one. Bye bye.